కుసుమహర 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 అమలాంజలిలోని ఒక శీర్షిక విందాము. జగజ్జనని. ఆ ఏకైక దివ్యత్వంలో శ్రీ హరనాథుడు 2 స్వరూపాలతో అవతరించాడు. అందొకటి పురుషాకృతి గల హరనాథమూర్తి, రెండవది స్త్రీ స్వరూపముతో ఉన్న కుసుమకుమారీ దేవి. వీరిలో ఎవరికి ప్రాముఖ్యతనిచ్చి ఎవరిని చిన్నచూపుతో వదిలివేసినా ఆ భక్తి పరిపూర్ణమైంది కాదు. ప్రపంచ ప్రకృతి నియమానుసారంగా హరనాథ ప్రభువు తన పార్థివ శరీరాన్ని వదిలి దివ్య శరీరం ధరించిన తరువాత మన తల్లి కుసుమకుమారి చూపిన లీలలు అత్యద్భుతాలు. వీనిని బట్టి అమ్మ మనకు ప్రభు కాన్పింపని లోటు ఎల్లా తీర్చినది అని బోధపడుతుంది. మన భక్తకోటిలో చాలామంది ఆదూరి సత్యనారాయణను చూచి ఉండకపోయినా ఆ పేరును పరిచితులయ్యే ఉంటారు. అతడు నాకు ఒక విధంగా బంధువు. అదే కాక ప్రియమిత్రుడు. ఏమిరా అంటే ఏమిరా అనుకునేవాళ్ళం. మా ఇద్దరిది ఒకటే గ్రామం, పూళ్ళ, పశ్చిమ గోదావరి జిల్లా. అతనికి ఒక ముసలి తల్లి ఉండేది, బ్రహ్మచారి. అతడు పూళ్లలో తన ఇంటి వద్ద తన ముసలి తల్లిని వదిలి సంవత్సరంలో చాలా భాగం మన కుసుమ తల్లి దగ్గరనే ఉండేవాడు. పాపం ఆ ముసలమ్మ కొడుకు దగ్గర లేకపోవటం చేత ఎంతో దుఃఖపడేది. ఆదూరి ఇల్లు వెడలి చాలా దినాలైంది. ఒకరోజు ఆదూరి తల్లి మన మాతుశ్రీ చిత్రపటాన్ని ఎదురుగా పెట్టుకొని తన కొడుకుతో ఎడబాటుకు దుఃఖపడుతూ ఉంది. ఆ స్థితిలో ఆ చిత్రపటంలో నుండి అమ్మ బయలుదేరి ఆ ఇంటి నుండి బయటకు పోయినట్లు కనిపించింది. అలా కొద్ది నిమిషాలు జరిగిన తర్వాత మళ్ళా ఆ కుసుమమ్మ ఆదూరిని వెంటబెట్టుకుని వచ్చి అతనిని తల్లికి అప్పగించి ఆ చిత్రపటంలోకి పోయి అదృశ్యమైంది. ఆ రోజు సాయంత్రమే ఆదూరి పూళ్లలో తన ఇంటికి వచ్చి వేశాడు. ఇక ఆ రోజుకు 2-3 దినాల క్రితం మాట వినండి. ఆదూరి అప్పుడు కుసుమమ్మ దగ్గరే ఉన్నాడు కదా. కుసుమ తల్లి ఆదూరిని మీ ఇంటి నుండి జాబులు వస్తున్నాయా అని అడిగింది. ఆదూరి లేదని జవాబిచ్చాడు. అంతే, ఎందుకో అతనికి పూళ్లలో తల్లి దగ్గరకు రావాలని బుద్ధి పుట్టింది. వెంటనే బయలుదేరి వచ్చేశాడు. సోనాముఖికి దగ్గరలోనే నందబాబు అనే భక్తుడు ఉండేవాడు. ప్రభువు ఆయనను ఆయన సతీమణిని నందయశోదలుగా భావించుకునేవాడు. వారి అసలు నామధేయాలు వేరు. ఆ నందబాబు మన కుసుమ తల్లి కలిసి పూనా ప్రాంతంలో ఉన్న పార్వతీదేవి ఆలయానికి వెళ్ళారు. కానీ వీళ్ళు వెళ్ళిన వేళకు పూజారి అక్కడ లేడు. అంత దూరం శ్రమపడి నడిచి వెళ్ళటం నిష్ఫలమైందని కదా అని ఆ భక్తుడు సంతాపపడుతుండగా మన కుసుమమ్మ, ఏమీ పర్వాలేదు, ఆ పార్వతి ప్రత్యక్షంగా ఇక్కడ ఉంది, నీ పూజ నా పాదాలకు చేసుకో అని ప్రోత్సహించింది. ఆ నందబాబు మరి ఒక ఘటనను గురించి ఇలా చెప్పాడు. ఒకసారి నేను అమ్మ కలిసి పూనాలో రాధాకృష్ణ మందిరానికి వెళ్ళాం. ఆ ఆలయ ఆవరణలో కొన్ని నెమళ్ళు ఉన్నాయి. వాటిని పిలుస్తూ మన కుసుమదేవి బోలో రాధేశ్యాం అని పలికింది. వెంటనే ఆ నెమళ్ళు తమ శరీరాన్ని విదిలించుకొని కంపనం పొంది పెద్ద పెద్ద కన్నీటి బిందువులను రాల్చాయి. అమ్మ వైపే చూపు నిలిపి కొంచెం సేపు నిలబడ్డాయి. పిమ్మట గంతులు వేస్తూ పురులు విప్పుకొని వింత వింతగా కూస్తూ నృత్యం చేశాయి. ఆహా, అమ్మ లీలలు చూడు ఎంత మధురం. ఒకసారి బొంబాయి భక్తుడు జగన్మోహన్ గారు అమ్మను విమానం ఎక్కడానికి ప్రోత్సహించి తీసుకొని వెళ్ళారు. సుమారు 20 నిమిషాలు ఆ ఇద్దరూ విమానంలో కూర్చుని తిరిగారు. ఆ తరువాత జగన్మోహన్ రావు గారు, అమ్మా, విమానంలో కూర్చొని ఆకాశం ప్రయాణం చేసినప్పుడు నీకు భయం వేయలేదా అని అడిగారు. అందుకు మాతుశ్రీ, ఏమిటి నీవనే మాట, నాకేమీ భయం లేదు. నేను నా ఇచ్చతో పార్వతీగా, దుర్గగా, రాధారాణిగా, మళ్ళా మామూలు కుసుమకుమారిగా కాగలను. నేనెందుకు భయపడవలసి వస్తుంది? నీవు ఏది కోరితే అదే కాగలను అని జవాబు ఇచ్చింది. మరి ఒక
సంఘటన. ఒకసారి అమ్మ భక్త సంఘంతో సోనాముఖి నుండి పూరీకి ప్రయాణం చేస్తూ ఉంది. వాళ్ళంతా బంకురా స్టేషన్లో భోజనాలు చేయవలసి వచ్చింది. ఆ సమయంలోనే పెద్ద కుండపోత వర్షం కురుస్తూ ఉంది. ఆ ప్లాట్ఫారం మీద అంతమంది ఎక్కడ కూర్చోవాలి? అంత వర్షంలో వాళ్ళందరికీ ఎలా వడ్డించాలి అని అనుకుంటున్నారు. అమ్మ తన స్వభావ సిద్ధమైన వాత్సల్యముతో ప్రసాదాన్ని ప్రతి ఒక్కరికి పంచిపెట్టండి అంది. అప్పుడు యశోదమ్మ ప్రసాదాన్ని తెచ్చి, అమ్మా, ఇప్పటికిప్పుడు పంచిపెట్టడానికి వీలు కనపడటం లేదమ్మా అంది. దానికి అమ్మ, పర్వాలేదు, అందరినీ కూర్చోమను అంది. అద్భుతం! అంత కుండపోత వర్షం వెంటనే ఆగిపోయింది. అందరూ భోజనాలు చేసి మళ్ళా రైలులో ప్రవేశించారు. చిట్ట చివరి వ్యక్తి కూడా రైలెక్కిన తర్వాత మళ్ళా అంత వర్షం కురిసింది. ఇక్కడ మరీ చిత్రం ఏమిటంటే, వాళ్ళు భోజనాలు చేసేంత వరకు వాళ్ళు కూర్చున్న భాగం మీద ఒక్క నీటి చుక్క కూడా పడకుండా ఆ ప్లాట్ఫారం మీద మిగిలిన భాగం అంతా వర్షంలో తడుస్తూనే ఉంది. జై కుసుమహర కుసుమహర. అమ్మ లీలా విశేషాలు ఇలా రాయాలంటే ఎన్ని పేజీలైనా చాలవు. ఇక అమ్మ ఇచ్చిన సందేశాలు, ఆ ప్రేమ భాషణలు చదువుతూ ఆ మహామాత కంఠధ్వనిని విందాం. బొంబాయి నగరంలో త్రిభువనదాస్ భీమ్జీ గారి భవనంలో మన మాతృశ్రీ 85వ జన్మదినోత్సవం జరిగింది. ఆ సందర్భంలో ఆ తల్లి ఈ విధంగా తన జగత్ సందేశాన్ని ప్రకటించింది. ఈ దినం నేను అనిర్వచనీయమైన మనోభావాలతో తన్మయురాలినైపోతున్నాను. ఎటువైపు చూస్తే అటువైపు ఆనందమే గోచరిస్తూ ఉంది. మహాసంతోషప్రదమైన నా ఈ 85వ జన్మోత్సవ పర్వదినం మిమ్మల్ని కలుసుకొని మీ అందరి సుప్రసన్న ముఖాలను చూస్తూ ఉంటే ఇంకా అంతా అని చెప్పటానికి వీలులేని సంతోషం కలుగుతూ ఉంది. వృద్ధాప్యంలోని ఈ ప్రస్తుత అనారోగ్య స్థితిలో మీ నిష్కల్మష ప్రేమయే నన్ను ఇక్కడికి ఆకర్షించింది. నా ఆరోగ్యాన్ని తప్పకుండా నిలబెట్టేది మీ ప్రేమ ఒక్కటే. మీ ఠాకూర్ కూడా చెప్పినట్టు మనకు ఉన్న బాంధవ్యం ఇవేళ నిన్నటిది కాదు. అది యుగయుగాల నుండి వస్తూ ఉంది. అది శాశ్వతంగా ఉండేది. ఈ జగత్తును సృష్టించి ఈ సృష్టిని ఆవరించుకొని ఉంది. ఆ ప్రేమ ఖేల మాతృప్రేమ దీనిని నిలబెట్టుతూ ఉంది. ఇంకా అలా శాశ్వతంగా నిలబెట్టుతూనే ఉంటుంది. ఎవరైతే ఈ మాతృప్రేమ క్రీడను తెలుసుకుంటారో వారు మాత్రమే సంతోషంతో నిజమైన సుఖం అనుభవిస్తారు. ఈ ప్రేమ కేవలంగా ఈ తల్లి ప్రేమ మాత్రమే ఈసారి నన్ను ధరాధామం మీద అవతరింపచేసింది. ఈసారి ఈ నా క్రీడలో ఒక్క జీవి కూడా ఏ కొద్ది బాధ పడలేదని నాకు తెలుసు. ఇదే కాక నా మాతృప్రేమ ద్వారా మీరందరూ మంచి సుస్థిరత్వం సంపాదించిన విషయం మీకు కూడా బాగా తెలుసును. మీరే నా జీవితం, మీరే నా సర్వస్వం. నా మీదనున్న మీ మాతృప్రేమ ఇక్కడ నన్ను ఉంచింది. అందుచేత బిడ్డలారా, మిమ్మల్ని అందరినీ ఈ ప్రేమ సృష్టిని ప్రేమించటం నేర్చుకోమని ప్రోత్సహిస్తున్నాను. నారీత్వం చిట్ట చివరకు మాతృత్వంతో వికసిస్తుందని జ్ఞాపకం ఉంచుకోండి. అందుచేత మీకు కనపడ్డ ప్రతి స్త్రీ వ్యక్తిలోనూ మాతృత్వం చూడటం నేర్చుకోండి. అంతేకాదు, స్త్రీ జాతికి చెందిన ఏ రకపు జీవినైనప్పటికీ ఆ మాతృత్వ దృష్టితో చూడటానికి ప్రయత్నించండి. దానితో మీ హృదయాలు విశాలమవుతాయి. ఆ మహాప్రేమఖేలను ప్రేమించగలుగుతారు. ఇంకా మీకు కనపడకుండానే అందుకు ఫలితంగా ఆ మాతృప్రేమ ఇచ్చే సుస్థిరత్వం మీకు లభ్యమవుతుంది. ఆ మహావిశ్వవ్యాపక వాత్సల్య రాష్ట్ర ద్వారాన్ని తెరవగలిగిన తాళం చెవి
అమ్మా అనే శబ్దం ఒకటేనని బాగా తెలుసుకోండి. బిడ్డలారా, ఇప్పుడు మీరంతా ఒక మహాకుటుంబానికి చెందిన వ్యక్తులమనే సంగతి మర్చిపోకండి. అందుచేత ఒకరినొకరు నిష్కల్మషంగా ప్రేమించుకోవాలి. అది మీ హృదయాంతర్గత ప్రేమ అయి ఉండాలి. ఏదో ఆవేశంలో చిన్న చిన్న ద్వేషాలు, జగడాలు, లౌక్యాలు వీటి ద్వారా మీ మాతృ ప్రేమను చంపుకోకండి. ప్రస్తుత స్థితికి తృప్తిపడండి. భవిష్యత్తును ఆలోచించుకుంటూ చింతపడకండి. బిడ్డలారా, మీరంతా నా జీవిత ప్రణాళికలు. అందుచేత పరిపూర్ణ శుద్ధులై ఉండాలని కోరుతున్నాను. ఇదివరకే మీ ఠాకూరు మీకు చాలా చెప్పివేశారు. అతడు చెప్పిన విషయాలను మననం చేసుకోండి. ఇప్పుడు నేను చెప్పినది మననం చేసుకోండి. మీ హృదయాలు విశాలమవుతాయి. మీకు ఆనందం లభిస్తుంది. నా బిడ్డలారా, ఈ మహోత్సవ సమయంలో నా హృదయపూర్వక ఆశీర్వచనాలు ఇస్తున్నాను. మీరందరూ ఆ పరిశుద్ధ ప్రేమ సంబంధమైన మహోత్సవాలతో ఉండిపోవాలి. దీనికి ప్రతిఫలంగా నాకు ఏమైనా ఇవ్వాలని నేను కూడా కోరుతున్నాను. నాకు కావలసింది మీ ప్రేమ. అమ్మ తన భక్తులకు ఇచ్చిన సందేశాలన్నిటి సారాంశము, ప్రభువుని మరచి ఉండకండి. నిరంతరం ఆ దివ్యనామాన్ని స్మరిస్తూ ఉండండి. తరచుగా సోదర భక్తులతో కలిసి కూర్చొని సంకీర్తనలు చేయండి అని. ఆ కుసుమకుమారి బాహ్య జీవితం పెద్ద పెద్ద సంఘటనలతో ప్రతాపవంతమై అలజడి పుట్టించేది కాదు. ఒట్టి పై చూపుతో చూచే మూఢులు బహుశా ఆమెను ఒక మామూలు స్త్రీ అని అనవచ్చును. కానీ ఆమె అనేక రత్నరాశులను, ముత్యాలను తన అంతులేని లోతులో దాచుకొని పైకి నీలంగా కనపడే మహాసముద్రం వంటిది. ఆమె భక్తులలో చాలామంది ఆమెను మాహేశ్వరి, రాధ, పార్వతి, కాళి మొదలైన దేవతలుగా భావించి పూజిస్తున్నారు. ఆమెయే ఆ దేవతలందరుగా కానీ ఏ ఒక్క దేవతగా కానీ కాగలనని ఆమె భక్తులను సంతోషింపచేయటానికి తన నోటితో ప్రకటపరిచింది. అదిగో ఆ తల్లి దివ్యరూపం. మామూలు వ్యక్తికి మించిన పొడుగు, మంచి బలిష్టమైన రూపం, మంచి గౌరవనీయ లక్షణాలు ఆ మూర్తివంతం కళ్ళల్లో చొచ్చుకుపోయేది. ఆ చర్యలు నెమ్మదిగా ఉండేవి, నిలకడగా పనిచేసేవి, మంచి ప్రభావవంతమైనవి. ఆ కంఠధ్వని ఎంతో సానుభూతిప్రదమైంది, అతి గంభీరమైంది. ఆ భాషణం మహావేగవంతం. ఆ ఆకాశంలో వివిధాలైన రంగులు మారిపోతూ కనపడుతూ ఉన్నట్లు ఆ భావ ప్రకటనలు ఏవి ఎప్పుడు ఎలా మారుతాయో తెలియకుండా మారిపోయేవి, ఆశ్చర్యం గొలిపేవి. జై జగజ్జననీకి జై, జై కుసుమమాతకి జై.